హైదరాబాదులోని బీసీ భవన్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న నిరుద్యోగ సింహగర్జన వాల్ పోస్టర్ను జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి విద్యార్థి జేఏసీ నేత మోతిలాల్ నాయక్, గుజ్జ కృష్ణలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జేఏసీ నుంచి మోతిలాల్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, ఎఫ్ఆర్ఓ, తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడ ఖాళీలు ఉన్నాయో, ఏ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ఉద్యోగ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జరిగేటువంటి నిరుద్యోగ సింహగర్జన పోస్టును నిరుద్యోగ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరుగుతుంది. నిరుద్యోగులారా, మన ఉద్యోగ హక్కు కోసం కదిలిరండి. పిడికిలి బిగించి ప్రతి ఒక్క నిరుద్యోగి పోరాడితేనే మన ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని దయచేసి గమనించండి. ఏ రాజకీయ నాయకుని జెండా పట్టడం కోసమో, ఎవరికి మద్దతు పలకడం కోసమో కాదు ఈ నిరుద్యోగ సింహగర్జన. మన హక్కు కోసం ఇలా లక్షలాదిగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఈ సింహగర్జన పెట్టాం. ఈ సింహగర్జనకు ప్రతి ఒక్క నిరుద్యోగి ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టి వేలాదిగా దండులాగా కదిలి వచ్చి మన నిరుద్యోగుల సత్తాను చూపించాలి. నిరుద్యోగుల సత్తాను చూపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తుంది, నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్, రేపు ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికల నోటిఫికేషన్. రాజకీయ నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ ఇవాళ విద్యావంతులైనటువంటి ఏళ్లకు ఏళ్లు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎన్నో సంవత్సరాలుగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తారని చెప్పి రాత్రింబవళ్లు చదువుకుంటుంటే వీళ్లు ఇవాళ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక నిరుద్యోగ రాజకీయ నిరుద్యోగులకు ఇవాళ వాళ్ళకు పోస్ట్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఉన్నది రాజకీయ నిరుద్యోగుల కోసమా, లేదా ఈ పాలనలో యువరక్తం ఉండేటువంటి నిరుద్యోగుల కోసం ఒకసారి ఆలోచన చేయండి. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మనీ మంజరి, సాగర్, వినోద్, అనిల్, ఆకాష్, భాష, తండూ రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.